హలో హాయ్. ఈరోజు ఒక కాకి రెండు హంసల కథ గురించి చూద్దాం. ఒక అందమైన సరస్సులో రెండు హంసలు నివసిస్తూ ఉండేటివి. అలాగే ఆ సరస్సుకి ఆనుకొని ఉన్న చెట్టు మీద కాకి కూడా ఉండేది. కాకి ఇంకా హంసలు మంచి స్నేహంగా ఉండేటివి. కాకి తన మనసులో హంసలు తెల్లగా అందంగా ఉండడం చూసి తాను కూడా వాటిలా ఉండాలని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు కాకి మనసులో నేను కూడా హంసల్లాగా నీళ్ళల్లో ఉంటూ అవి తినే ఆహారం తింటే నేను కూడా అలా మారిపోతానేమో అనుకొని వాటిలాగే ఉండడం మొదలు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత కాకి చాలా బలహీనమైపోతుంది. ఎందుకు అంటే కాకి తినే ఆహారం అది కాదు, అలాగే అది ఉండవలసిన స్థలము అది కాదు. అందువల్ల కాకి చాలా సన్నగా అయిపోతుంది. అది ఆఖరికి తను చేసిన తప్పుని తెలుసుకొని ఇంకా నుంచి నేను అలా అసూయపడడం మంచిది కాదు అని నేను నాలాగే ఉంటాను అనుకొని అది మళ్ళీ హంసలతో మంచిగా ఉండడం మొదలు పెడుతుంది. అలాగే ఇతరులను చూసి వారిలా మారాలని మనం ప్రయత్నించకూడదు. మన ప్రత్యేకతను మనం అంగీకరించి మనలా మనం ఉంటేనే సరైనది. ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనే ప్రయత్నం కష్టాలను తెస్తుంది.